2024కి ఘనంగా వీడ్కోలండి. ఇప్పటి వరకు మనం పడ్డ స్ట్రగుల్స్ అన్నిటికీ గుడ్ బై చెప్దాం. 2024లో నేర్చుకున్న లెసన్స్తో 2025లో అవకాశాలను అందిపుచ్చుకొని మంచి నిర్ణయాలతో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్ని. వెల్కమ్ టు హమారా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కొత్త సంవత్సరం కానుకగా మీకు ఇష్టమైన 3 సబ్జెక్ట్స్ మాట్లాడతాను. చాలామందికి నేను మాట్లాడే విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. దాంట్లో మొదటిది ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన గైడ్లైన్స్ ఏంటి, రెండోది ఇల్లు కట్టుకునేటప్పుడు ఫౌండేషన్లో కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా మీరు పెంచుకోవచ్చు, మూడోది అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కునేటప్పుడు ఆ ఏరియాలో ఆ ల్యాండ్ని ఎలా పట్టుకోవాలి, ఫార్మర్స్తో ఎలా డీల్ చేయాలి అనేది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 2024లో మన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఏపీలో కంచికిచర్లలో ఒక సిఆర్డిఏ లేఅవుట్ వేసి ఇన్వెస్టర్స్ అందరికీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్ దాంట్లో చూస్తున్నారు. నా రిక్వెస్ట్, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో రాయండి. దీంట్లో నేను ఎగ్జిట్ ఛాన్స్ ఇస్తున్నాను అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎవరైనా ఎగ్జిట్ అవ్వాలంటే హ్యాపీగా అది నేనే సపోర్ట్ చేస్తున్నాను. 10 years మెయింటెనెన్స్ చేయబోతున్నాను. మంచి డెవలప్మెంట్స్తో, అంటే నా లేఅవుట్స్ అన్నిట్లో కూడా 40 feet రోడ్ కంపల్సరీగా ఉంటుంది. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు మస్ట్ అండ్ షుడ్గా నేను చేస్తాను. ఎందుకంటే సస్టైనబిలిటీ కోసం నా ఆలోచనలు వేరుగా ఉంటాయి. సో హైదరాబాద్లో కూడా 2025లో మంచి ప్రాజెక్ట్ చేయాలని చెప్పి అవకాశం కోసం ఎదురు చూస్తున్నానండి. నా అనుభవంలో నేను చూసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అవి మీరు గైడ్లైన్స్గా వాడుకోండి. ఫస్ట్ ఏంటంటే దీనికంటూ ఒక బుక్ రూల్ లేదు. మీరు లాస్ట్ 2-3 yearsలో చూశారు. కొంతమంది లాభపడ్డారు, కొంతమంది లాస్ కూడా అయ్యారు. కొంతమంది అంటే కొన్ని కంపెనీలు బోర్డులు తిప్పేసినాయి డబ్బులు వసూలు చేసి. సో అది ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చో, ఎలాంటి గైడ్లైన్స్తో అవాయిడ్ చేయగలమో మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే ప్రీ లాంచ్ అంటే ఒక బిల్డరో డెవలపరో అతని దగ్గర డబ్బులు సఫిషియెంట్గా లేకపోతేనే కదా మన దగ్గర డబ్బులు వసూలు చేసి ఆయన ప్రాజెక్ట్ చేయాలనేది ఆయన ఉద్దేశం. ఎవరు జెన్యూను ఎవరు కాదనేది దేవుడికి కూడా తెలియదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఇవాళ బయట ప్రాజెక్ట్స్ ఏవి ప్రమోట్ చేసే ప్రయత్నం చేయట్లా. రీజన్ ఏంటంటే ప్రైస్ ఆస్పెక్ట్లో నేను కన్విన్స్ అవ్వట్లేదు. డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. రిజిస్ట్రేషన్ ప్రొసీజర్స్లో ఇష్యూస్ అవుతున్నాయి. ఇవన్నీ చూసి అబ్బా మనమే చేసుకుందాం అనే ఉద్దేశంతో లాస్ట్ 5-6 నెలల నుంచి నేను అసలు ప్రమోషన్స్ ఆపేశాను. మ్యాక్సిమం ఏదో 1-2 తప్ప. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేయాలంటే నా దగ్గర ఒక లిమిటెడ్ మనీ ఉంది. ఒక సపోజ్ 15-20 కోట్లు ప్రాజెక్ట్ చేయాలి. నా దగ్గర 2-3 కోట్లు ఉన్నాయి. మిగతా అది మీ సపోర్ట్తో చేయాలి నేను, అంతేగా. ఇక్కడ ఉద్దేశం కరెక్టే. నేను ఓకే, నాకున్న గుడ్ విల్ ప్రకారం డబ్బులు తీసుకుంటాను, మీకు తక్కువలో ఇస్తాను, నా ఇంటెన్షన్ మంచిదే, ముందుకెళ్తాను, కంప్లీట్ చేస్తాం, అంతవరకు బాగానే ఉంది. అలా కాకుండా నేను మీ దగ్గర తీసుకున్న డబ్బులు ఇంకో ప్రాజెక్ట్కి డైవర్ట్ చేశాను అనుకోండి సపోజ్. అప్పుడు ఏమవుతుంది? మార్కెట్ ఏదైనా బ్రేక్ డౌన్ అయింది, నెగిటివ్ సెంటిమెంట్ వచ్చింది, నేను అన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయగలనా? సో ఇక్కడ అది మెయిన్ సమస్య. ఇది ఓ రకంగా కొంతలో కొంత యాక్సెప్ట్ చేయొచ్చు. కొంతమంది ఉంటారు డబ్బులు తీసుకొని ఎలా మోసం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినండి. కమిషన్స్ బాగా ఎక్కువ పే చేస్తున్నారు ప్రీ లాంచ్లో అంటే డెఫినెట్గా ఏదో దీని వెనకాల అంతరార్థం ఉందని అనుకోవాలి. రెండోది, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళకి ఏదో ఒక ఇష్యూలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. అక్కడ కూడా ప్రాజెక్ట్స్ ఆగిపోతాయి. ఇది మనం ఫాస్ట్లో కూడా చూసాం. సో మీరు మీ రిస్క్ అపిటైట్ని బట్టి ఉంటుందండి. ఇది మీ క్యాపిటల్ మొత్తం పోయే అవకాశం ఉంది కాబట్టి మీకు మీ దగ్గర ఉన్నది లిమిటెడ్ మనీ అయితే కనుక ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఎస్పెషల్లీ వాళ్ళ హిస్టరీ చూసుకోండి, వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారో చూసుకోండి, ఎప్పటి నుంచి మార్కెట్లో ఉన్నారో చూసుకోండి, చేసే విధానం చూసుకోండి, రెగ్యులర్గా మానిటర్ చేయండి, ట్రాక్ చేయండి. సో డబ్బులు కట్టేసి వదిలేస్తే కుదరదు. ఇవన్నీ గైడ్లైన్స్ తీసుకొని కొంత ఆల్రెడీ సెటిల్డ్ పీపుల్ ముందుకు వెళ్ళొచ్చండి. అలా కాకుండా
మా దగ్గర ఉంది లిమిటెడ్ మనీ, ఈ మనీ తప్ప నా దగ్గర ఏమీ లేదు, అలాంటి వాళ్ళు డెఫినెట్గా అవాయిడ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇష్యూ వస్తే మీ క్యాపిటల్ అంతా పోతుంది, మీరు చాలా ఇబ్బంది పడతారు. సో నేను ఒకటే చెప్తాను, ఆన్లైనర్ ఏంటంటే దీనికంటూ బుక్ రూల్ ఏమీ లేదు. బట్ జాగ్రత్తలు తీసుకొని కొంచెం డెప్త్కి వెళ్ళి ముందుకెళ్ళొచ్చు అనేది నా ఒపీనియన్. బట్ ఒకటే, మీరు రిస్క్ తీసుకుంటారు అనుకున్న వాళ్ళకి మాత్రమే, రిస్క్ తీసుకోని వాళ్ళు అవాయిడ్ చేయండి. ఇల్లు కట్టుకునేటప్పుడు అండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది ఏ విధంగా మీకు డిఫరెన్స్ చూపిస్తుందో ఈ ఆడియోలో మీకు అర్థమవుతుంది. కాకపోతే అందరూ రెస్పాండ్ అవ్వండి. మీ నుంచి ఆ రెస్పాన్స్ ఒకటే నేను కోరుకుంటాను. ఈ కంటెంట్ ఎవరు షేర్ చేయరు. జనరల్గా ఒక ప్లాట్లో ఇల్లు కట్టేటప్పుడు మీరైనా ఇంకొకళ్ళైనా ఆ మెజర్మెంట్స్ ప్రకారం ఈయన దగ్గర నుంచి మీరు ప్లాన్ తీసుకుంటారు. దాని ప్రకారం ఆ గుంటలు తీసి కాలం స్టార్ట్ చేస్తారు. సపోజ్ 200 స్క్వేర్ యార్డ్స్ అనుకోండి, 9 కాలమ్సా 12 కాలమ్సా అది ఇంజనీర్ చెప్తారు. దాన్ని బట్టి మీకు కావాల్సిన స్ట్రెంగ్త్ని బట్టి మీ యూసేజ్ని బట్టి చెప్తారు. దాన్ని బట్టి ప్లాన్ స్టార్ట్ చేస్తారు, అంటే గుంటలు తీస్తారు. తర్వాత ఆ కింద పుట్టింగ్స్ వేసేటప్పుడు, అంటే పుట్టింగ్ అంటే బేస్, మన టోటల్ బిల్డింగ్ని ఆపటానికి కింద బేసే కదా కాలమ్స్. కానీ ఆ కాలమ్స్ నుంచోబెట్టేటప్పుడు కింద ఆ జల్లెళ్ళలాగా వేసి దాన్ని ఆ గుంటలో దించి తర్వాత దాంట్లో కాంక్రీట్ వేసి ఆ కాంక్రీట్లో మనం కాలమ్స్ నిలబెడతాం. ఇది అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వాలిటీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే గుంటలు తీసే క్రమమే. ఇప్పుడు మీకు ఇంజనీర్ సపోజ్ 8 ఫీట్లు తీయాలన్నాడండి మీ సాయిల్ టెస్ట్ని బట్టి. ఇక్కడ ఇంకొక విషయం, ఎక్కడైనా ఇల్లు కట్టేటప్పుడు సాయిల్ టెస్ట్ టెక్నికల్గా ఇంపార్టెంట్. 1 పర్వాలేదు, పక్కన వాళ్ళు ఎవరన్నా ప్రొఫెషనల్స్ కడుతుంటే దాని ప్రకారం ఫాలో అవ్వచ్చు. కాకపోతే నేను సజెస్ట్ చేసేది, మీరు ఎక్కడ ఇల్లు కట్టుకుంటున్నా ఒక 15-20 వేలు అయినా సాయిల్ టెస్ట్ చేయించుకుంటే ఆ సాయిల్ లోపల వరకు ఎంత లూజ్ ఉంది, తర్వాత ఎంత హార్డ్నెస్ ఉందనేది తెలుస్తుంది. టోటల్ కాంపోజిషన్ ఏంటో తెలుస్తుంది ఆ సాయిల్ టెస్ట్లో. దాన్ని బట్టే లోతు తీయాలి. గుంట లోతు తీసిన తర్వాత ఆ లోతును బట్టే కదా మరి మన పిల్లర్ కూడా మనకు ఎంత మెటీరియల్ పడుతుంది ఏంటనేది తెలిసేది. సపోజు 8 ఫీట్లు తీసే దగ్గర మ్యాక్సిమం కమర్షియల్గా ఆలోచించే వాళ్ళు 5 ఫీట్లు 6 ఫీట్లే తీస్తారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కాంక్రీట్ విషయంలో కలిసి వస్తుంది. సరే, 8 ఫీట్లో 5 ఫీట్లో తీశారు, తర్వాత పుట్టింగ్లు వేయాలి, అంటే బేస్. నేను చెప్పాను, ఓ జల్లెళ్ళలాగా ఆ స్టీల్ని ఆ కడ్డీలతో అల్లి ఆ కింద పెట్టి దాంట్లో కాంక్రీట్ వేయాలి. ఇక్కడ మళ్ళీ స్టీల్ వ్యవహారం 40 రూపాయల నుంచి 90 రూపాయల వరకు ఉంది. మ్యాక్సిమం కమర్షియల్ పీపుల్ స్టీల్ వాడేది 40 రూపాయలదే. నేను అందరినీ అంట్లా, మ్యాక్సిమం పీపుల్ అనే చెప్తున్నాను. ఇవి ఎలా ఉంటుందంటే స్టీల్ కూడా అక్కడ ఉన్న వాటర్ని బట్టి కరోజన్ తొందరగా వచ్చే అవకాశం ఉంది. సో సపోజ్ హార్డ్ వాటర్ అనుకోండి, సాల్టీ వాటర్ అనుకోండి, మీరు వేసే స్టీల్ చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ 40 రూపాయలది వాడతారా 80 రూపాయలది వాడతారా అనేది కమర్షియల్గా ఆలోచించే వాళ్ళు వాళ్ళ ఎథిక్స్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి లాజిక్. తర్వాత కాంక్రీట్ బాగా వినండి, రెడీమిక్స్లు చాలామంది వాడుతున్నారు. ప్లాంట్లో ఎంత బ్రాండెడ్ అయినా క్వాలిటీ ఉంటుంది, దాంట్లో నంబరింగ్ ఇస్తారు గ్రేడ్ది. 10 అని 15 అని 20 అని 25 అని 30 అని ఎం సిరీస్తో ఉంటుంది అది. ఇక్కడ కంపెనీలో నిజంగా ఎథిక్స్ మనం ఫాలో అయినా వాళ్ళు ఫాలో అవ్వాలి. ఆ మిక్సింగ్లో కూడా గ్రేడ్ మనం M30 అడిగితే M20 వేసేనే ఇవ్వచ్చు, అంటే ఆ స్ట్రెంగ్త్ని బట్టి సిమెంట్ ఎంత వాడాలి. దాంతోపాటు ఇవాళ శాండ్ కాస్ట్ పెరిగిన తర్వాత శాండ్ని యూసేజ్ తగ్గించేశారు, యాష్ వాడుతున్నారు. ఆ బూడిదని కలిపి సిమెంట్లో కాంక్రీట్ వేస్తే స్ట్రెంగ్త్ తక్కువ వస్తుంది, శాండ్ వాడితే స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ వస్తుంది. ఈరోజు శాండ్ హైదరాబాద్లో అయితే ఒక టన్ వచ్చి, అంటే 1000 కిలోలు వచ్చి 1800 2000 కూడా ఉంది. బల్క్లో కొనుక్కుంటే 1500 1600 1400కి రావచ్చు. అదే బూడిదైతే 500కే వస్తుంది. ఇక్కడ కకృతి పడి ఇలా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. అంటే నేను నా తపన ఒకటేనండి, నేను చేసే దాంట్లో క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంలో ఉంటాయి, ఎంత రేట్ అయినా సరే. బట్ మీరు మీ జీవితంలో కన్స్ట్రక్షన్కి వెళ్ళేటప్పుడు మీకు అర్థం కావాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. సో రెడీమిక్స్ విషయంలో ప్లాంట్లో వాళ్ళు తప్పు చెయ్యరు అని అనుకుందాము, చేస్తే మనం చూడము. సరే, మనం ఆర్డర్ చేస్తాం, వాళ్ళు బండి తీసుకొని వస్తారు. ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఆలోచన చేయండి.
మన సైట్కి అది మిక్స్ చేసుకుంటూ వస్తుంది కదా, 1 గంట 2 గంటలో సైట్కి వచ్చిన తర్వాత అది వాడేయాలి. అది వాడకపోతే మళ్ళీ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. మిక్సింగ్ ఇంపార్టెంటు, కాంపోజిషన్ ఇంపార్టెంటు, వే ఆఫ్ మిక్సింగ్ ఇంపార్టెంటు, సైట్కి ఎంత టైంలో రావటం అనేది ఇంపార్టెంటు. ఇవన్నీ కూడా ఈ రెడీ మిక్స్లో ఇబ్బందులు ఉంటాయి. నేను సజెస్ట్ చేసేది అక్కడ మిల్లర్ని తీసుకొని మనము ఆ కాంపోజిషన్ మంచి సిమెంటు, శాండు, కంకరు వాడుకొని వీలున్నంత వరకు బూడిదని అవాయిడ్ చేస్తే క్వాలిటీ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడే ఒక 1000 SFTలో మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తే 5-6 లక్షలు తేడా వస్తుంది. ఎందుకంటే ఇసుక రేటు చాలా పెరిగిపోయింది. సో ఏంటంటే మీకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తున్నాను. అందరూ రెస్పాండ్ అవ్వండి. సో రెస్పాండ్ అయితే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. నేను మీ అందరినీ గైడ్ చేసే ప్రయత్నంలో నేను ఇది ఒకటే కోరుకుంటాను. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇన్వెంటరీ ఎలా పట్టుకోవాలి, ఫార్మర్స్తో ఎలా డీల్ చేయాలి అనేది ఈ ఆడియో సారాంశం. నిన్న మన ఫాలోవర్ ఒక ఆవిడ అడిగారు. ఫస్ట్ అసలు ఇన్వెంటరీ ఎలా పట్టుకోవాలనే దానికి మామూలుగా రీసేల్ ప్లాట్స్ మీరు కొనుక్కునేటప్పుడు ఎలా అయితే కన్సల్టెంట్స్ని అప్రోచ్ అవుతారో, లోకల్గా ఆ పర్టికులర్ ఏరియాలో చేసే కన్సల్టెంట్స్ ద్వారా కొనుక్కోవటం అనేది ఒక పద్ధతి. అలా కాకుండా సపోజ్ ఒక పర్టికులర్ ఊర్లో మీరు కొనుక్కోవాలనుకుంటే కిరాణా షాపులు ఉంటాయి ఊళ్ళో, వాళ్ళని అప్రోచ్ అయితే జనరల్గా వాళ్ళే కన్సల్టెంట్స్గా మారిపోయారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు బిజినెస్ చేస్తుంటే కనుక మేమే చేస్తామండి, ఇది పలానా ఉందని చెప్తారు. లేదంటే పలానా ఏం చేస్తారని చెప్పి ఒక ఛానల్ అయితే మీకు వచ్చేస్తుంది, 100% వస్తుంది. ఆ పద్ధతిలో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో ముందలే వాళ్ళ ఇన్సెంటివ్ ఏంటో క్లారిటీగా మాట్లాడుకొని మీరు 1% ఏంటనేది 1% ఇవ్వటం అనేది ఆనవాయితీ, ఒక పద్ధతి, తప్పేం లేదు. సో వాళ్ళకి అది క్లారిటీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫైడ్ వేలో ఉంటే డెఫినెట్గా వెళ్ళి పొలం చూసిన తర్వాత డైరెక్ట్గా రైతుతో మాట్లాడటం అనేది చేయండి. మిడిల్ పర్సన్ అంటే మేము అగ్రిమెంట్ అయ్యాము, లేదంటే మేమే డీల్ చేస్తాము, మాకు డబ్బులు ఇవ్వండి, మేమే మీకు మొత్తం చేసి పెడతాము అని చెప్పి అంటే మాత్రం పొరపాటున మిడిల్ పర్సన్స్కి ఎప్పుడూ కూడా ₹1 కూడా డబ్బులు ఇవ్వద్దు. అంటే నేనే చేస్తాను డీల్ అని అన్నప్పుడు ఆ పద్ధతిలో వెళ్ళొద్దు. ఎందుకంటే నేను మేజర్గా సమస్య ఎదుర్కొంది ఈ పద్ధతిలోనే. డైరెక్ట్గా రైతుతో మాట్లాడుకుంటారు, క్లారిటీగా రిజిస్ట్రేషన్ టైం చూసుకుంటారు, వాళ్ళకి క్లియర్గా ఒక టోకెన్ అమౌంట్ ఇచ్చేటప్పుడే మీ కాగితాలు ఇస్తే మేము అడ్వకేట్ చూయించుకొని సర్వే చేయించుకొని రిజిస్ట్రేషన్ పెట్టుకుంటామని చెప్పి ఒక పద్ధతి మీరు డిఫైన్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్కి బుక్ రూల్ అంటూ ఏమీ ఉండదండి. ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, మీ ఇద్దరు మాట్లాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. వాళ్ళ అవసరాన్ని బట్టి, మీ దగ్గర ఉన్న క్యాష్ని బట్టి వీలున్నంత వరకు ముందలే ఎక్కువ అమౌంట్స్ ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకొని రిజిస్ట్రేషన్ ఎప్పుడో 4-5 నెలలు పెట్టుకోవడం అనేది నేను ఇష్టపడను. జనరల్గా చిన్న అమౌంట్ ఇచ్చి అన్ని కాగితాలు చూసుకొని మీరంతా ఓకే అనుకుంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ పెట్టుకోవటం ఏ సమస్య ఉండదు. ఇకపోతే జనరల్గా అండి ఫార్మర్స్ ఒక ల్యాండ్లో ఎక్కువ మంది ఉన్నప్పుడే సమస్య. ఒక ఫార్మర్ ఉంటే జనరల్గా ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఎవరో వచ్చి చెప్తారు నువ్వు తక్కువకి అమ్మావు అది ఇదని. సో అట్లాంటి ఇష్యూస్ ఏదన్నా ఉంటే మీరు కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఆయన ఏమైనా రైజ్ చేస్తే ఆయన ఏదైనా ఇంకో 10 లక్షలు 5 లక్షలు ఎక్స్ట్రా కావాలని అంటే 1 లక్ష 2 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకునే వ్యవహారం కూడా ఆలోచన చేయండి. అంటే బుక్ రూల్ ప్రకారం మనం ఏం ఆలోచిస్తాం, మనం మాట్లాడాము, ఆయన కమిట్ అయ్యాడు అని ఆలోచిస్తాం. జనరల్గా ఆ పద్ధతి అక్కడ కొంచెం డీవియేట్ అవుతుంది. మీరు కూడా అట్లా మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. లేదు మీకు ఇష్టం లేదు, వద్దులేండి మాకు మేము వేరేది కొనుక్కుంటామని చెప్పండి, తప్పేం లేదు. అంటే మధ్యలో ఇలాంటివి వస్తాయి. మీరు డబ్బులు ఇచ్చి కమిట్ అయిన తర్వాత కూడా లేకపోతే పేపర్స్ చూసుకోవటం, అంటే అన్ని కాగితాలు తీసుకోవటం, అడ్వకేట్కి ఇచ్చుకోవటం. ఈ అన్ని కాగితాలు అనేది రైతుల దగ్గర అన్నీ ఉండవండి. వాళ్ళు ఏంటంటే ఇదిగో మా దగ్గర ఇవే ఉండే అని చెప్తారు. కన్సల్టెంట్ ఉంటాడు కాబట్టి ఆయన చెప్పి ఇదిగో పలానా కాగితం కావాలని చెప్పి ఆ డబ్బులు ఏదో మీరే ఇచ్చే వ్యవహారం చేయాలి. మళ్ళీ ఇక్కడ కూడా చిన్న సమస్యలు వస్తాయి. ఆ కాగితాల కోసం మీరే ఇవ్వాలి, రైతులు ఇవ్వరు జనరల్గా. సో ఆ మండల రిజిస్టర్ ఆఫీసులోనో ఎంఆర్ఓ ఆఫీసులోనో లేదంటే రిజిస్టర్ ఆఫీసులోనో మీరు కావాల్సిన కాగితాలు డబ్బులు కట్టి తెప్పించుకొని అడ్వకేట్ చూపించుకోవటం అనేది ఒక పద్ధతి.
బేసిక్గానండి చాలా ప్రాపర్టీస్ పెద్దోళ్ళు ఇచ్చిన ప్రాపర్టీసే ఉంటాయి ఎక్కువగా. ఏదో 40 సంవత్సరాల నుంచి లింక్ డాక్యుమెంట్ ఉన్న ప్రాపర్టీస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు నిన్న ఒక ఆయన అడిగారు 30 సంవత్సరాల లింకు ఏంటి, ఎందుకు చూసుకోవాలి అని చెప్పి. బేసిక్గా లోన్స్కి వెళ్ళినప్పుడు అండి ఎస్బీఐ కానీ మేజర్ బ్యాంక్స్ ఈ 30 సంవత్సరాల లింకు చూస్తాయి. 30 సంవత్సరాల నుంచి నిజంగా ఈ రైతే ఉన్నాడా, అసలు ఈ రైతుకి ఎలా వచ్చింది, అంతకుముందు లీగల్ హెయిర్స్ ఎవరు, ఇలాంటివి చూస్తారు. సో అందుకని 30 years లింక్ డాక్యుమెంట్ అనేది మీరు వింటూ ఉంటారు మార్కెట్లో. ఇప్పుడు ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం ఒక రైతు పొలం కొనుక్కున్నాడు అనుకోండి, ఆ లింక్ డాక్యుమెంట్ ఉంటే మంచి డాక్యుమెంట్ అది. అలా కాకుండా వాళ్ళ పెద్దవాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోండి, ఓన్లీ పాస్బుక్ పుస్తకాలే ఉన్నాయి, ఇది కొంచెం డెప్త్కి వెళ్ళాలి. దానికి అడ్వకేట్ ఒక ప్రొసీజర్ చెప్తాడు. అవసరమైన ప్రొసీజర్స్ అన్నీ చూసుకొని పహానీలు తీసుకొని అంతా సాటిస్ఫాక్షన్గా ఉంటే ఈసీలు అన్నీ చూసుకొని ముందుకెళ్ళచ్చు. కాగితాలు ఓకే, సర్వే చేయించుకోవాలండి. ఇప్పుడు మీరు ఒక 2 ఎకరాల పొలం కొనుక్కున్నప్పుడు డాక్యుమెంట్లో ఉన్నది ఫిజికల్గా ఉందా లేదో మీరు ఒక సర్వేయర్ని పెట్టి, వీళ్ళంత వరకు గవర్నమెంట్ సర్వేయర్ అయితే బెటరు. సర్వే చేసేటప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రమ్మనాలి. చేసిన తర్వాత వాళ్ళు నా పొలంలోకి వచ్చారు అట్లా ఇట్లా అని కొన్ని సమస్యలు వస్తాయి. సో ఇవి ప్రాబ్లం రాకుండా అంటే మీ నైబర్స్ను కూడా రమ్మని ఆ కన్సల్టెంట్కి చెప్తే ఆయనే పిలుస్తాడు. వాళ్ళ సమక్షంలోనే సర్వే చేయించేసి రాళ్ళు వేసుకోవటమో లేదంటే ఫెన్సింగ్ వేసుకోవటమో మీకు పెట్టే ఖర్చును బట్టి. అలా సర్వేలో సపోజ్ పొలం ఏదన్నా తగ్గితే కనుక రైతుతో మాట్లాడి ఇదిగో పొలం తక్కువ ఉందండి అని చెప్పి దానికి కట్ చేసి ఇవ్వటం అనేది ఒక పద్ధతి. సో ఈ విధంగా ముందుకెళ్ళాలండి. నేనేం చెప్తానంటే అల్టిమేట్గా ఒకే రైతు ఒకే ఓనర్ ఉంటే ఏ అగ్రికల్చర్ ల్యాండ్ అయినా ఈజీ. 4 ఉన్నారు అంటే చాలా ఇబ్బంది. మిడిల్ పర్సన్స్కి మేము అగ్రిమెంట్ చేసుకున్నాము, లేదంటే మేమే వాళ్ళతో మాట్లాడతాము, లేదంటే మాకు అప్పచెప్పారు, ఇట్లాంటి వర్షన్స్ అస్సలు ఎంటర్టైన్ చేయొద్దు. ఏది ఏమున్నా డైరెక్ట్గా అమ్మే వాళ్ళతోనే రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళతోనే మాట్లాడుకొని ముందుకెళ్ళండి, ఏ సమస్య ఉండదు. సో మ్యాక్సిమం నేను నా ఎక్స్పీరియన్స్ అంతా నేను షేర్ చేశాను. అందరూ రెస్పాండ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆడియో నోట్ల రూపంలో ప్రీమియం గ్రూప్ మెంబర్స్కి ఇంత ముందే షేర్ చేయడం జరిగిందండి. ప్రీమియం గ్రూప్లో రెగ్యులర్గా అట్లీస్ట్ వీక్లో 2 to 3 ఆడియో నోట్స్ ఇన్ఫర్మేషన్ నేను పెడతానే ఉంటాను. ఎవరన్నా జాయిన్ అవ్వాలంటే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. దాని డీటెయిల్స్ అన్నీ కూడా మన హమారా హైదరాబాద్ వాట్సాప్ ఛానల్లో ఉన్నాయి. ఆ లింక్ కూడా నేను కింద ఇస్తున్నాను. వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.